सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा। శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆషాఢశుద్ధ పంచమి ఆదివారం జూలై 19వ తేదీ నుండి జూలై 25వ తేదీ ఆషాఢశుద్ధ ద్వాదశి శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వాలు, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని తెలుసుకుందాం. అదేవిధంగా ఈనాటి శ్రీడస్తు అంశంలో ఆషాఢమాసం ఆధ్యాత్మిక సాధన విశేషాలు చూద్దాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పంచమి తిథి ఉదయం 7:39 వరకు, అనంతరం షష్ఠి. ఉత్తరా నక్షత్రం రాత్రి 10:44 వరకు, అనంతరం హస్తా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల విషయాన్ని పరిశీలించినట్లయితే జూలై 19వ తేదీ ఆదివారం అనగా నేడు గోల్కొండ జగదంబిక అమ్మవారి బోనాల ప్రారంభం. ఆషాఢ బోనాలు నేటితో ప్రారంభం అవుతాయి. జూలై 20వ తేదీ సోమవారం పుష్యమి కార్తె ప్రారంభం. 23వ తేదీ గురువారం వారాహి గుప్త నవరాత్రుల పరిసమాప్తి. జూలై 25వ తేదీ శనివారం తొలి ఏకాదశి, శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం. ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం అనగా రవి కర్కాటక రాశి యందు సంచారం, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల యందు సంచారం, కుజుడు మిథున రాశి యందు సంచారం, బుధుడు వక్రగతుడై మిథున రాశి యందు సంచారం, బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు సింహరాశి యందు, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు సంచారం, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అదేవిధంగా ఆయా రాశులకు అవసరమైనటువంటి సూచనలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు కుజ బుధ గ్రహాల కలయిక, చతుర్థ స్థానం యందు బృహస్పతి రవి గ్రహాల కలయిక, పంచమ స్థానం యందు శుక్ర కేతు గ్రహాల కలయిక, వ్యయ స్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని బట్టి ఈ వారంలో మేషరాశి వారు ఎదురయ్యేటువంటి ఆటంకాలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళుతూ ఉంటారు. పాజిటివ్ ఎనర్జీని మరింతగా పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా యువత ఏదైతే ఆశించారో ఆ ఆశించిన దానికి అనుగుణంగా పనిచేసి ఆశించినటువంటి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ఉద్యోగాలు సాధించడం కోసం ఇంటర్వ్యూల కోసం హాజరయ్యేటటువంటి యువతకు చాలా అనుకూలమైనటువంటి వార్త అని చెప్పవచ్చు. క్యాంపస్ సెలక్షన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలను చక్కగా ప్రారంభించగలుగుతారు. మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వారాంతంలో అనుకోని రీతిలో ప్రయాణాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. స్నేహితులతో బంధుమిత్రాదులతో ఆనందంగా గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి వారితో చర్చించి వారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు స్వీకరించేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేయడం, గోశాల సందర్శనం, గోప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కుజ బుధ గ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు రవి బృహస్పతి గ్రహాల కలయిక, చతుర్థ స్థానం యందు శుక్ర కేతు గ్రహాల కలయిక. ఈ గ్రహస్థితిని బట్టి ఈ వారంలో వృషభ రాశి వారికి ఏ పని పట్టుకున్నా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. యువత ముఖ్యంగా ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కళాశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు మీలో ఉన్నటువంటి నైపుణ్యత వెలికి తీసేటటువంటి సమయం, తత్సంబంధమైనటువంటి అవకాశాలు కూడా మీకు లభించే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి స్త్రీలకు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఆ గతంలో ఎదురైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి వాటికి మార్గం సుగమమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయాణాలు వారాంతంలో చేయవలసినటువంటి పరిస్థితి ఈ రాశి ఉద్యోగులకు కనబడుతుంది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ రాశివారు రామరక్ష స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయటం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, అదేవిధంగా వక్ర బుధుడు ద్వితీయ స్థానం యందు, బృహస్పతి రవిగ్రహాల కలయిక తృతీయ స్థానం యందు, శుక్రకేతువుల కలయిక దశమ స్థానం యందు శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో రాబోయేటటువంటి ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన విషయంలో వర్తమానంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు కొంత మరుగున పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. యువత ఆలోచనల విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. నెగిటివిటీ అనే దాన్ని వీలైనంత వరకు దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధిస్తారు. కొత్త కోర్సుల్లో ప్రవేశాల కోసం చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉపాధ్యాయుల నుండి, ముఖ్యంగా అధ్యాపకుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేసినటువంటి వారి ప్రయత్నాలు ఆశాజనకంగా ఉండే స్థితి కనబడుతుంది. ఆర్థిక ఒత్తిడిని అధిగమిస్తారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో ఆగిపోయినటువంటి ధనం చేతికందే సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలు ఆలోచనల్ని అధిగమిస్తారు. కార్యరూపాన్ని ఆలోచనలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. పక్కవారిలో స్ఫూర్తి నింపడానికి ఎక్కువ ప్రయత్నం చేసి విజయవంతం అవుతారని చెప్పవచ్చు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తవ పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి రవి ద్వితీయ స్థానం యందు, శుక్ర కేతువుల కలయిక అష్టమ స్థానం యందు, రాహు నవమ స్థానం యందు, శని వ్యయస్థానం యందు, కుజ బుధగ్రహాల కలయిక వలన చేపట్టినటువంటి ప్రతి పని విషయంలో శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా యువత, కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వారికి ఐడెంటిటీ కోసం కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేసినటువంటి పనినే మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నూతన కోర్సులు, అదేవిధంగా మీ పని విషయంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సలహాలు, సూచనలు కూడా గ్రహించేటటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటటువంటి వారికి మీ సామర్థ్యానికి తగినటువంటి రీతిలో మీకు ప్రాజెక్టులు అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థి దశలో ఉండి క్యాంపస్ సెలక్షన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు చాలా యోగప్రదమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల విషయంలో పొదుపును పాటిస్తారు. బడ్జెట్ ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం, అదేవిధంగా విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన ఏకాదశి నాడు జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు కేతువు శుక్రగ్రహాల కలయిక, ఏ స్థానం యందు బృహస్పతి రవిగ్రహ కలయిక, లాభస్థానం యందు కుజ బుధగ్రహాల కలయిక, అష్టమ స్థానం యందు శని సంచారం. దీనివల్ల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా మనస్సు సంలగ్నం చేయకపోవడం వల్ల, కాన్సన్ట్రేషన్ లోపం వల్ల చేసినటువంటి పనుల్లో లోపాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రక్కవారి సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో అంచనాలు తారుమారవుతాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రణాళిక లోపం ఆర్థిక క్రమశిక్షణ లోపానికి కూడా కారణమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా యువత నూతనంగా వ్యాపారాలను ప్రారంభించాలనుకునేటటువంటి వారు, స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకునేటటువంటి వారికి ఒక స్పష్టమైనటువంటి మార్గం కనబడుతుంది. దానిలో ముందుకు వెళ్ళి ఆశించినటువంటి రీతిలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మీవి కానటువంటి పనులకు వీలైనంత వరకు దూరాన్ని పాటించడం మంచిదని గ్రహించాలి. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణుమూర్తి దర్శనం, విష్ణు స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందగలుగుతారు. కన్యరాశి.
ఈ రాశి వారికి 6వ స్థానం యందు రాహువు, వ్యయ స్థానం యందు కేతు శుక్రగ్రహాల సంచారం, 7వ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా లాభస్థానం యందు బృహస్పతి రవి గ్రహాల కలయిక, 10వ స్థానం యందు కుజ బుధ గ్రహాల కలయిక వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకెడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం ఆయుధంగా చేసుకుని ముందుకు సాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. విలువైన వస్తువుల విషయంలో మరింత జాగరూకతగా ఉండాలి. యువత ఎవరైతే ఉన్నారో సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. పోటీ పరీక్షల కోసం చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయని చెప్పవచ్చు. ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు చేతికి అందేటటువంటి సూచనలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వారాంతంలో స్నేహితులతో ఉత్సాహంగా గడిపేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడిని తగ్గించుకోవడంలో విజయవంతం అవుతారని చెప్పవచ్చు. బ్యాంకుల నుండి, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి విషయంలో ఈ వారంలో స్పష్టత కనబడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అవివాహితుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు చాలా ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతు శుక్రగ్రహాల కలయిక, 10వ స్థానం యందు బృహస్పతి రవి గ్రహాల కలయిక, భాగ్యస్థానం యందు కుజ బుధ గ్రహాల కలయిక, 6వ స్థానం యందు శని సంచారం. దీనివల్ల చాలా కార్యక్రమాలు ఆలోచనల రూపంలోనే ఆగిపోతాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ముఖ్యంగా యువత కొంత ఉత్సాహం తగ్గడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటారు. ఏకాంతంగా గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్నేహితుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. అయితే కొన్ని వ్యవహారాల విషయంలో రాబోయే ఇబ్బందులను ముందుగా గ్రహించి వెళ్ళేటటువంటి మార్గాన్ని కొంత మార్చుకునేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బంధువుల సమాగమం, కలయిక, అట్లాగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందుకునేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆస్తుల అమ్మకాల విషయాల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వార్తలు అందే సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఏకాదశి నాడు చేయటం, అదేవిధంగా ఏకాదశి నాడు విష్ణు సందర్శనం చేయడం, రామరక్షా స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 8వ స్థానం యందు కుజ వక్ర బుధగ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు బృహస్పతి రవి గ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. కానీ ఏ పని చేస్తున్నా పనిదారి పనిదే, ఆలోచనదారి ఆలోచనదే అన్నట్టుగా కూడా ఉంటుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువుల ఎడల మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి గ్రహస్థితి చేత సూచింపబడుతూ ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అదేవిధంగా అనాలోచితంగా ఏ కార్యక్రమాలు చేయటం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఔషధ సేవనం విషయంలో మరింత శ్రద్ధ వహించాలని గ్రహించాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాన్ని ఈ వారంలో చేతికి అందుకుండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. యువత మరింత వేగంగా ముందుకు సాగుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఆశించినటువంటి కార్యక్రమాల్లో చక్కగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు గణేష స్తోత్ర పారాయణతో పాటు దుర్గా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి 7వ స్థానం యందు కుజ బుధగ్రహాల కలయిక, 8వ స్థానం యందు బృహస్పతి రవిగ్రహాల కలయిక, భాగ్యస్థానం యందు శుక్ర కేతు గ్రహాల కలయిక, చతుర్థ స్థానం యందు శని సంచారం వలన చేపట్టిన కార్యక్రమాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. శారీరకంగా కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలే ఎక్కువ ప్రభావాన్ని చూపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పన్నుల చెల్లింపులు, అదేవిధంగా కొన్ని రకాల ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కానీ ఆశించినటువంటి మేరకు గుర్తింపు లభించకపోవడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని రీతిలో ప్రయాణాలుంటాయి. ఆత్మీయ కలయికలు, బంధుమిత్రుల
కలయికలు ఉంటాయి. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు కృష్ణ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు సంచారం, అష్టమ స్థానం యందు కేతు శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి రవి గ్రహాల సంచారం, 6వ స్థానం యందు కుజ బుధ గ్రహాల సంచారం వలన ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. శారీరకంగా ఎక్కువ శ్రమ ఉంటుంది. పనుల విషయంలో ప్రణాళిక లేకపోవడం వల్ల ఒత్తిడి అనేది అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారాంతంలో కొంత ఒత్తిడి తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా గృహకృత్యాలకు అంటే ఇంట్లో పనికి ఎక్కువ సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతో కలుసుకుంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఈ వారాంతంలో కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. భగవద్ దర్శనం, క్షేత్ర దర్శనం చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. విదేశీ యానాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకునే సూచనలు ఉన్నాయి. బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అందుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణతో పాటు హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమ స్థానం యందు శుక్ర కేతు గ్రహాల కలయిక, 6వ స్థానం యందు బృహస్పతి రవి గ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం. దీనివల్ల ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. కార్యక్రమాల విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారాంతంలో ఆత్మీయ మిత్రులు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విందులో వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి చేతికందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ఉద్యోగం విషయంలో ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమిస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. నూతనంగా సిద్ధం చేసుకునేటటువంటి ప్రణాళికల విషయంలో పునఃసమీక్ష అనేది చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి, ముఖ్య స్నేహితుల నుండి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ వారం స్పష్టమైనటువంటి అనుకూలమైన వార్త అందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు కుజ సంచారం, 5వ స్థానం యందు బృహస్పతి రవి గ్రహాల సంచారం, 6వ స్థానం యందు శుక్రుడు, వ్యయస్థానం యందు రాహు సంచారం వలన ఆలోచనల విషయంలో స్పష్టత ఉండదు. చిన్న విషయాలు చాలా భారంగా అనిపిస్తాయి. విద్యార్థులు శ్రమకు దిగినటువంటి ఫలితాన్ని అందుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఒత్తిడి, విశ్రాంతి లేమి వల్ల కొంత ఆరోగ్య సమస్యలు మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఔషధ సేవనం విషయంలో అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యవహారాల్లో వ్యతిరేకత ఎదురైనప్పటికీ అది వెంటనే సమస్యపోయి వారి మధ్య సఖ్యత కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్రమత్తత అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. వారాంతంలో ఖర్చులు ఊహించినటువంటి రీతిలో ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల కొనుగోలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. ఆభరణాలు, ముఖ్యమైన విలువైనటువంటి వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి ముఖ్యమైన సలహాలు, సూచనలు గ్రహిస్తారు. మెడిటేషన్, యోగా, ధ్యానం వంటి వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశివారు ఆంజనేయ స్వామి దర్శనం చేయడంతో పాటు సింధూర ధారణ, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరదేవత అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. నేటి శ్రీరస్తు అంశంలో శూన్యమాసంగా చెప్పబడేటటువంటి ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించేటటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. చైత్రాది మాసాలలో 4వ మాసం ఆషాఢ మాసం. ఉత్తరాషాఢ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి తిథి వచ్చేటటువంటి మాసం కాబట్టి దీన్ని ఆషాఢ మాసం అని పిలిచారు. సాధారణంగా 4వ మాసమైనటువంటి ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు.
ఇక ఆషాఢ మాసంలో దక్షిణాయనం సాధారణంగా ప్రారంభమవుతుంది. అటువంటి ఈ దక్షిణాయనం దేవతలకు రాత్రికాలంగా చెప్పబడతారు. రాత్రికాలానికి ప్రారంభ మాసమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో అంతర్ముఖారాధన అనేటటువంటిది పెద్దలు చాలా విశేషంగా చెప్తారు. అంటే బాహ్య ఆరాధన కంటే మనలో ఉన్నటువంటి భగవంతుని లోచూపుతో ఆ భగవంతుని ఆరాధన చేసేటటువంటి క్రమాన్ని పెద్దలు ఎక్కువగా ప్రోత్సహిస్తారు. అదేవిధంగా ఆషాఢ మాసాన్ని దేవతలకు, ఆషాఢ దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రికాలంగా శాస్త్రం పరిగణింపబడుతుంది. ఇక మనం చెప్పుకున్నటువంటి అంతర్ముఖ ఆరాధన విషయానికి వస్తే అమ్మవారి సహస్రనామాల్లో ఒక విశేషమైనటువంటి నామం ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే అంతర్ముఖంగా చేసేటటువంటి ఆరాధన వల్ల అమ్మవారిని మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా భగవంతుడిని కూడా, మనలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోగలగడమే నిజమైనటువంటి సాధన అని పెద్దలు చెప్తారు. అటువంటి ఈ దక్షిణాయనంలో మొట్టమొదటి మాసమైనటువంటి ఈ ఆషాఢ మాసం భగవదారాధనకు చాలా అనుకూలమైనటువంటి మాసం. పాడ్యమి దగ్గర నుండి ఉన్నటువంటి సర్వతిథులు, సర్వదినాలు, పర్వదినాలని చెప్పవచ్చు. సాధనకు ఉపకరించేటటువంటి విశేషమైనటువంటి రోజులు. చాలా విశేషమైన వైభవోపేతంగా జరిగేటటువంటి పూరి జగన్నాథుడి రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి దినాలలో తొలి ఏకాదశి చాలా విశేషమైనది. దీన్ని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, ముఖ్యంగా ఎవరైతే సాధు పురుషులు, సాధకులు, యతీశ్వరులు ఉన్నారో వాళ్ళు వాతావరణ ప్రతికూలత ఉండేటటువంటి దానికి కారణంగా, అంతేకాకుండా దక్షిణాయన ప్రారంభ మాసాలైనటువంటి 4 మాసాలు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సాధన కోసం ఎక్కడికి కదలకుండా ఒకే చోట నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఉండి వారి సాధనను కొనసాగించడానికి ఒక చక్కని వ్రతాన్ని చేస్తారు. దాన్ని చాతుర్మాస్య వ్రతం అని చెప్తారు. ఆధ్యాత్మికంగా విశిష్టమైనటువంటి సాధన చేసేటటువంటి గృహస్థులు కూడా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయవచ్చు అని మనకి గ్రంథాల ద్వారా, పెద్దల ద్వారా తెలియవస్తున్నటువంటి అంశం. ఇక వాసుదేవ ద్వాదశి అంటే ఏకాదశి తర్వాత రోజు వచ్చేటటువంటి పర్వం. అదేవిధంగా గురుదేవతానుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందించేటటువంటి గురు పౌర్ణమి, సాక్షాత్తు నారాయణాంశ సంభూతులైనటువంటి జగద్గురువులైనటువంటి వ్యాసుల వారి జన్మదినం ఈ ఆషాఢ శుక్ల పూర్ణిమ. ఇట్లా అనేకమైనటువంటి పర్వాలు ఈ ఆషాఢ మాసంలో ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో చేసేటటువంటి ఏ కొద్దిపాటి సాధన అయినా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఇతపూర్వం మనం చెప్పుకున్నట్టుగా దేవతలకు రాత్రికాలమైనటువంటి ఈ దక్షిణాయన ప్రారంభ మాసమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో అంతర్ముఖారాధన చేయటం, ముఖ్యంగా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నటువంటి వారు ఈ మాసంలో చేసేటటువంటి సాధన వల్ల గ్రహాల అనుకూలతను పొందగలుగుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సాధనకు అనుకూలమైనటువంటి ఈ ఆషాఢ మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని సకల దేవతల యొక్క అనుగ్రహానికి, ముఖ్యంగా కాలపురుషుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.